గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అమరానంటే భోగి రోజు వేడుకలో భాగంగా చిన్నారులకు భోగి పళ్ళు పోసి మురిసిపోయారు. సాంప్రదాయబద్ధంగా గంగిరెద్దు విన్యాసాలు, చిన్నారులు డాన్సులు అందరినీ ఆకర్షించాయి. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరులోనే ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటలు వేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా కూడా చేస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. ఈ వేడుకలకి గుంటూరు మేయర్ కోయిలమూడి నాని పాల్గొన్నారు. సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి, అంతేకాకుండా దీనిపై మనతో మాట్లాడడానికి మేయర్ రవీంద్ర గారు ఉన్నారు. మళ్ళీ సార్ ఏంటి ఎట్లా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నారు? గుంటూరులో చాలా సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. అట్లాగే ఈసారి ఈస్ట్ శాసనసభ్యులు నజీర్ గారి అహ్మద్ కోరిక మేరకు కూడా ఈస్ట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి క్రీడా ప్రాంగణం ఒక మంచి క్రీడా మైదానంలో ఈస్ట్లో కూడా ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభించి ఘనంగా నిర్వహిస్తున్నాం. మన సాంప్రదాయం, సంస్కృతి అందరూ సంక్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు మనకు అనాదిగా వస్తున్న ఏమైతే సాంప్రదాయాలు ఉన్నాయో సంక్రాంతికి కట్టుబుట్టు దగ్గర నుంచి భరతనాట్యం ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఎవ్రీడే జరుగుతున్నాయి. 16వ తారీఖు దాకా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అంతేకాకుండా కూడా ఈరోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తం కూడా ప్రైవేటు విధానం ఏదో మెడికల్ కాలేజ్ ఆ కాపీలను వేసి నిరసన తెలుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏదో చెప్పాడు, ప్రైవేటు విధానం అంటాడు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎవరికి ఇచ్చారు? ఆ రోజు సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి ప్రైవేటు కాక పీపీపీ కాక ఏమైనా వేరే పెట్టారా? మేము మాట్లాడితే 190 ఉంటాయి. ఇవన్నీ అనర్థంగా అనాలోచనగా మాట్లాడే మాటలు నేనైతే మాట్లాడను. ఏంటి సంక్రాంతి సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఎలా నిర్వహిస్తున్నారు? చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి. 11వ తారీఖునే మొదలయ్యే మా సంక్రాంతి వేడుకలన్నీ కూడా అంగరంగ వైభవంగా జీఎంసీ వారి ఆధ్వర్యంలో మా గౌరవ మేయర్ గారి సమక్షంలో చాలా అద్భుతంగా ఈ సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ స్టేడియం అంటేనే సంక్రాంతి సంబరాలకి నిలవు. ప్రతి ఏటా కూడా చాలా అద్భుతంగా జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన సుఖ సంతోషాలతో ఒక చీకట్లో నుంచి వెలుగుల్లోకి వచ్చిన ఒక తరుణంలాగా ఈరోజు సంక్రాంతి సంబరాల్ని అంబరాలు అంటేలాగా మేము అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు భోగి సందర్భంగా ఇటు భోగి మంటలతో, పిల్లల మీద భోగి పళ్లతో, అటు గంగిరెద్దు నృత్యాలతో, హరిదాసులతో, ముగ్గుల లోగిళ్లతో చాలా చక్కగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం పూట ఆటపాటలతో, నృత్యాలతో అందరినీ కూడా ఆహ్లాదభరితంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు, మరి చుట్టుపక్కల సిటీల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ ఒక పల్లెటూరులో సంక్రాంతి ఎలా జరుగుతుందో దాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ వేడుకలు జరుపుకోవడం, వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాన్ని పరిచయం చేయడం మా అందరికి కూడా సంతోషంగా ఉంది. ఇలాగా అందరితో ఇక్కడ అందరినీ కలుపుకొని ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా బాగుంది. ఈసారి గుంటూరుకు 2 వేడుకలు చేస్తున్నారు. అంటే ఈస్ట్ లో చేస్తున్నారు, వెస్ట్ లో జరుగుతున్నారు. ఇది ఏం చెప్పబోతున్నారు నగరం? చాలా చాలా ఆహ్వానిస్తున్నామండి. చాలా సుపరిణామం. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతూ ఉంటాయి ఈ వేడుకలు. మరి మా సోదరుడు గౌరవ సహచర ఎమ్మెల్యే గారు మా ఈస్ట్లో కూడా జరగాలి, మా ఆడపిల్లలు ఉన్నారు, మాకు కూడా ఈ తెలుగు సాంప్రదాయం కావాలి అని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే షార్ట్ పీరియడ్ ఉండడం వల్ల కొంచెం అక్కడ హడావిడిగా ఈ ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందే కానీ వచ్చే సంవత్సరం ఇంకా మరింత అద్భుతంగా అక్కడ ఇక్కడ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అక్కడ ప్రజలు కూడా వాళ్ళందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ముగ్గుల పోటీల్లో, ఆటపాటల్లో పాల్గొని సంక్రాంతి వేడుకల్ని చూస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. ఎక్కడ జరుపుకునే అవకాశం కలిగితే అక్కడ మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. నేను ఆహ్వానిస్తున్నాను. వైసీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా మెడికల్ కాలేజ్ పీపీపీ విధానం ఏదుందో ఆ కాపీలను వేసి నిరసన తెలుపుతున్నారు. దీనిపై మీరు? పండగ రోజు కూడా రాజకీయం చేసే ఒక సాంప్రదాయము, ఆనందంగా ఉన్న రోజు కూడా ఆహాకారాలు చేసే ఒక విధి విధానము మనం వైసీపీ పార్టీ నాయకుల దగ్గరే చూడగలుగుతాము. ఇంత శుభ సందర్భంలో అందరూ ఆనందంతో ఉన్న ఈ శుభ తరుణంలో నేను ఎటు వ్యక్తిగత విమర్శలు కానివ్వండి, మనకు మనసు కష్టపడే మాటలు కానివ్వండి నేను మాట్లాడను. ఇంకా గట్టిగా మాట్లాడాలి అని అంటే వాళ్ళకు కూడా, వైసీపీ నాయకులందరికీ కూడా వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలతో మీరందరూ మెలగాలి. ఈ సంక్రాంతి మీకు సరైన బుద్ధి, ఆలోచనలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి, యావత్ రాష్ట్ర ప్రజలకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలోనే సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నట్టు మనం చెప్పుకోవచ్చు. భోగి సందర్భంగా చిన్నారులకి భోగి పళ్ళు పోయటం కానీ, అంతేకాకుండా గంగిరెద్దులతో విన్యాసాలు కానీ, అంతేకాకుండా కూడా చిన్నారులు సాయంత్రం నృత్యాలు, డ్యాన్సుల కార్యక్రమం కానీ
ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి, మరోవైపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ఏదైతే ఉందో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ విధానాన్ని తప్పుపడుతున్నారు. అది మంచి విధానం కాదు. కానీ ఈ భోగి సంక్రాంతి సందర్భంగా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి కూడా దేవుని కోరుకుంటారని కూడా వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఇది ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అంబరంగా జరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నరేంద్రతో నరసింహారావు, HM TV.